చేతిలో సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. రాజేంద్ర ప్రసాద్ ఏమైంది మీకు? అసలు ఏం చేస్తున్నారో మీకేమన్నా అర్థమవుతుందా? అంటే నోరు ఉంది కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? మీ కో యాక్టర్స్ తోటి మీతో కలిసి పనిచేసిన ఆ నటులని మీరు మాట్లాడే విధానం మీద అసలు కొంచెమైనా సరే మీకు బుర్ర అనేది పనిచేస్తుందా అని ఇప్పుడు ప్రజలైతే, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ మీద చేస్తున్న కామెంట్స్ ఇవి. ఎందుకు ఇలా చేస్తున్నారు ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. దొగ్గమ్మడాడు మామూలుడు కాదండి. కానీ ముస్లిముండా కొడుకు కదా నువ్వు. నేను దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. ఓకే, చూసారు కదా ఈ వీడియో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో. అసలు రాజేంద్ర ప్రసాద్ అంటే ఒక టైంలో ఒక పిచ్చ క్రేజ్ ఉండేది. మూవీ ఇండస్ట్రీలో ఆయన అంటే ఒక టాప్ యాక్టర్ గా ఉండేవాళ్ళు. నట కిరీటి అని చెప్పేసి ఆయనకు ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఎన్నో అవార్డులు, దగ్గరగా 240కి పైగా సినిమాలు కూడా ఆయన నటించారు. ఎన్నో ఒక 10కి పైగా అవార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఎంతో మంది అభిమానుల్ని ఆయన సంపాదించుకున్నారు. కానీ ఎందుకు ఇప్పుడు ఏమైంది? అసలు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఆయనకి ఎటువంటి నెగిటివిటీ వస్తుంది అనేది అసలు మీరు ఆలోచిస్తున్నారా అని ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈయన ఏమాత్రం మినిమం ఆలోచన లేకుండా ఇలాగ బిహేవ్ చేస్తున్నారు? స్టేజ్ మీద అంతమంది పెద్దవాళ్ళు ప్రముఖులు ఉన్న స్టేజ్ మీద ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈయన్ని చూసి మిగిలిన వాళ్ళు ఇంకేం నేర్చుకుంటారు? ఇంత ఏజ్ వచ్చింది, ఈయన ఇలా మాట్లాడితే ఈయన నెక్స్ట్ వచ్చే తరం ఎవరైతే ఉన్నారో చిన్న యాక్టర్స్ కావచ్చు, లేకపోతే ప్రజెంట్ మూవీ ఫీల్డ్ లోకి వస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళేం నేర్చుకోవాలి అనేది ప్రజెంట్ ప్రజల్లో ఉన్న ఒక ప్రశ్న అన్నమాట. సో దీనికి సంబంధించి అసలు ఏమేం కామెంట్స్ వచ్చినాయి అంటే మార్నింగ్ నుంచి కూడా చూసుకుంటే ఒక్కటే వీడియో తెగ వైరల్ అయిపోతుంది. రాజేంద్ర ప్రసాద్ మరొకసారి బ్రహ్మానందాన్ని ఇలా అన్నారు, రాజేంద్ర ప్రసాద్ మరొకసారి బ్రహ్మానందాన్ని అలా అన్నారు అని చెప్పేసి అదే వీడియో. దాని తర్వాత ఒకటికి ఒకటి గతంలో తిట్టినవి కావచ్చు, ఇప్పుడువి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ఫీడ్ లోకి వచ్చేస్తా ఉంది. ఈయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అయితే దీని మీద రాజేంద్ర ప్రసాద్ మీద సో అసలు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది అనేది నేనైతే ఇప్పుడు కొన్ని కామెంట్స్ తీసుకొచ్చాను. మార్నింగ్ నుంచి ఆ వీడియోస్ అన్ని చూస్తున్నాను. అంటే ఇంత టాప్ యాక్టర్ అసలు ఇలాంటి మాటలు పడుతున్నారేంటి అని నాకే కొంచెం బాధగా అనిపించింది. అందుకే ఒకసారి ఆ కామెంట్స్, ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను, చూడండి. సో ఫస్ట్ కామెంట్ చూద్దాం. రాజేంద్ర ప్రసాద్ అంటే చాలా గౌరవం ఉండేది, కానీ ఈ మధ్య అతడు మాట్లాడే విధానం బాగోలేదు. చాలా చిల్లరగా మాట్లాడుతున్నాడు, చిల్లర మనిషి అయిపోయాడు. అతన్ని వేడుకలకు ఎంత దూరం పెడితే అంత మంచిది అని ఆయన అభిమానులే ఒకప్పుడు పొగిడిన వారే ఇప్పుడు ఇలా పెడుతున్నారు. ఇంకో కామెంట్ చూద్దాం. వయసు పెరిగే కొద్దీ సంస్కారం ఉండాలి. నీ మాటలు ఆడవారికి నువ్విచ్చే గౌరవం, నీకో దండం రా బాబు అని చెప్పేసి ఇంకొక పర్సన్ అంటున్నారు. అండ్ ఇలాగ ఇంకోటి ఉంది, 100% ఖచ్చితంగా తాగే వచ్చుంటాడు అని చెప్పేసి అంటున్నారు. అసలు రాజేంద్ర ప్రసాద్ మీకు అసలు ఏమైనా కానీ కొంచెమైనా సరే అసలు మీకు జ్ఞాపకం ఉందా? గతంలో మీరేంటి, ప్రజల్లో మీకున్న అభిమానం ఏంటి అన్నది అసలు మీకు ఏ మాత్రమైనా గుర్తొస్తుందా? అసలు గుర్తుందా? సరే, ఇప్పుడు ఇంకో కామెంట్ చూద్దాం. వయసు పైబడుతున్న కొద్దీ జ్ఞానం అనేది తగ్గిపోతుంది అనడానికి నిదర్శనం రాజేంద్ర ప్రసాద్ గారు అని ఇంకొక పర్సన్ అయితే కామెంట్ చేశారు. ఇకపై ఇతన్ని పిలవనే కూడదు, తను మాట్లాడే భాషపై పట్టులేని వ్యక్తి, ఇలాంటి సభలకు ఆయన రావడానికి అనర్హుడు. రామారావు తర్వాత నాకు బాగా ఇష్టమైన నటుడు, కానీ స్టేజ్ పై ఆయన ఇలా మాట్లాడుతుంటే నిజంగా నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన రాజేంద్ర ప్రసాద్ అభిమాని పెట్టిన కామెంట్ ఇది. ఎందుకంటే ఆ కామెంట్ లోనే అర్థమవుతుంది ఆయన ఎలాగ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. అంత మంచి యాక్టరు, నా ఫేవరెట్ యాక్టరు, ఈ రోజు ఇలాగా జనంతో మాటలు పడుతున్నారు ఏంటి అని చెప్పేసి ఆయన ఆవేదనని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు మరో కామెంట్ చూద్దాం. ఈ మధ్య ఇతడు అన్ని ఫంక్షన్స్ కి బాగా తాగేసి వస్తున్నాడు. ఒక కామెంట్. అన్ని రాష్ట్రాల్లో దొరికేది కలిపి తాగేసినట్టున్నాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏంటండి ఇది? అసలు మీరు పడాల్సిన మాటలా ఇవి? నువ్వింకా మారవా? ఎప్పుడు ఏదో ఒక చండాలం చేస్తూనే ఉంటావు, స్టేజ్ పైకి ఎక్కితే చాలు చిచ్చి అని అంటున్నారు ఇంకొక పర్సన్. సభకు తాగి వచ్చావా డాష్ డాష్ డాష్. ఆ కామెంట్ని నేను చదవలేకపోతున్నాను, అంటే నేను దాన్ని మీ ముందుకు పెట్టలేకపోతున్నాను. సో
వ్యక్తిగతంగా ఆయన జీవితంలో జరిగిన నష్టాలకు పూర్తిగా తన మాటల మీద అదుపు కోల్పోయిన నటుడు. ఎంతో ఇష్టపడే ఒక వ్యక్తి ఈ మధ్యన ప్రతిసారి తన గౌరవాన్ని కోల్పోతున్నాడు. చాలా బాధ అనిపిస్తుంది. మీ అభిమానులు ఎంతగా అల్లాడిపోతున్నారో ఒకసారి చూడండి రాజేంద్ర ప్రసాద్. మీరు అసలు నువ్వు మనిషివేనా డౌట్గా ఉంది అని అంటున్నారు ఇంకొక పర్సన్. వీడేంటి ఇంత వరస్ట్ గా ఉన్నాడు అని ఇంకొక పర్సన్. మై ఫేవరెట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా అయ్యారు అంటే ఐ కాంట్ బిలీవ్ అని చెప్పేసి ఇంకొక పర్సన్. ఆయన మీ అభిమాని. చూస్తున్నారా రాజేంద్ర ప్రసాద్, ఒక్కొక్కళ్ళు కూడా మీ గతాన్ని గుర్తు చేసుకొని ఎలా ఉండే పర్సన్ ఎలా మారిపోతున్నారు, అసలు ఎందుకు ఇలా చేంజ్ అవుతున్నారు. ఓకే, మీ లైఫ్లో మీరు కొంతమందిని కోల్పోయారు కాబట్టి మీరు ఇలాగ ఉన్నారు, దాని నుండి బయటపడలేకపోతున్నారు అని మిమ్మల్ని అమితంగా అభిమానించే మీ అభిమానులకి తెలుసు. కానీ మీరే ఇంత ఏజ్ వచ్చిన మీరే బయటకు వచ్చినప్పుడు మీ మాటల మీద మీకు అనేది ఒక కంట్రోల్ లేకపోతే ఇంకా మిమ్మల్ని చూసి ప్రజెంట్ ఉన్న యువత ఏం నేర్చుకోవాలి? మూవీ ఇండస్ట్రీలోకి ఇప్పుడు ఇంకా చాలా మంది చిన్న చిన్న వయసు ఉన్న వాళ్ళే వస్తున్నారు. వారు మీ అభిమానులు కూడా ఉన్నారు, అంటే మిమ్మల్ని అభిమానించే వారు కూడా వారిలో ఉన్నారు. వారు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? నెక్స్ట్ జనరేషన్కి మీరు అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అలాగే ఇప్పుడు చూస్తే లేచిన కాడ నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటిల్లో ప్రతి ఏదన్నా ఒక చిన్న టాపిక్ వచ్చింది అంటే అది ఎంతగా వైరల్ అవ్వుద్దో మీకు తెలుసు. దట్టు ఇండస్ట్రీ అనేసరికి, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అనేసరికి తుమ్మినా దగ్గినా అది వైరల్ అయిపోద్ది. ఆ కెమెరా ముందుకు వచ్చి కనుక ఇలా ఏమన్నా జరిగింది అంటే అది తెలిసి కూడా ఇంత అనుభవం ఉన్న మీరే ఇలాగా మాట్లాడడం, బిహేవ్ చేయడం అనేది నిజంగా మీ అభిమానులకు చాలా అసంతృప్తి కలిగిస్తోంది. మీ నటనతో దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్న మీరు ఒక నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. కానీ మీకంటే చిన్న వయసు ఉన్న వారితోటి ఇలా మాటలు పట్టడం అనేది, చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తూ పెరిగాను కాబట్టి నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. అందుకే ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఆ కమెంట్స్ కానీ ఆ వీడియోస్ కానీ చాలా అంటే చాలా బాధ కలిగిస్తుంది. అందుకనే నెక్స్ట్ మీరు ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటారు అని చెప్పేసి మా నెంబర్ 1 న్యూస్ తరపున నేనైతే ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.